వాలెంటైన్స్ డే రోజు ఈసారి ఆడియన్స్ కి డబుల్ ట్రీట్ రాబోతుంది. ఎలాగో ఫ్రైడే కాబట్టి రెగ్యులర్ థియేట్రికల్ రిలీజెస్ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా క్రేజీ లవ్ స్టోరీస్ ని మరోసారి థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వాటిలో మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఏంటో, డైరెక్ట్ మూవీస్ కంటే ఈ సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూద్దాం. ఈ వీకెండ్ థియేటర్లోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయితే వాటికంటే రిలీజ్ అవుతున్న సినిమాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే సందర్భంగా క్రేజీ లవ్ స్టోరీస్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో రామ్ చరణ్ ఫర్ ఎవర్ ఫేవరెట్ మూవీ ఆరెంజ్ కూడా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చరణ్ జెనీలియా జంటగా 2010లో రిలీజ్ అయిన ఆరెంజ్ మూవీ అప్పట్లో ఫ్లాప్ అయినా ఇప్పుడు మాత్రం ఆ సినిమాకి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. అందుకే మళ్ళీ అదే సినిమా రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ వ్యాలంటైన్ కి ఆరెంజ్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. టిల్లుతో ఒక రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో 5 ఏళ్ల క్రితం ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సిద్ధు, సీరత్, శ్రద్ధ లీడ్ రోల్స్ లో రవికాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాని టైటిల్ కూడా మార్చేసి ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్ తో ఈ నెల 14 వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ చేస్తున్నారు. అయితే రిలీజ్ కదా అని లైట్ తీసుకోకుండా క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు రానా అండ్ టీమ్. డైరెక్ట్ సినిమాలకు ఈ రేంజ్ క్రేజ్ ఉందంటే ఓకే, కానీ డబ్బింగ్ సినిమా కోసం కూడా అదే రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సూర్య డిఫరెంట్ లుక్స్ లో తెరకెక్కిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ని మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ 2008లో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత కూడా రిలీజ్ అయిన సినిమా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు మరోసారి రిలీజ్ అవుతోంది ఈ సినిమా. ఈ బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ స్టోరీతోనే కాకుండా మ్యూజిక్ తో కూడా ఆడియన్స్ కి మెమరబుల్ అయిపోయింది. ఇలా క్రేజీ లవ్ స్టోరీస్ వ్యాలంటైన్స్ డే కి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలకు డైరెక్ట్ మూవీస్ కంటే ఎక్కువ క్రేజ్ క్రియేట్ అయ్యి అడ్వాన్స్డ్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి.